కంపెనీ మీ అందరికీ తెలుసు 4 years నుంచే ఉంది. ఇంతకుముందు మీలో చాలా మంది స్టూడియో కూడా ఒకసారి వచ్చారు. సూరి పూరి అనే షో ఒకటి చేశాం మేము, 13 episodes. అది నేషనల్ లెవెల్లో పోగో ఛానల్లో టెలికాస్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ టెలికాస్ట్ మళ్ళీ 23rd February నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొద్దిగా వెరీ హై హెచ్డి క్వాలిటీ ఫిలిం క్వాలిటీ కామెడీ షో, చిల్డ్రన్ షో. 13 episodes చేసాము. అది ఫస్ట్ రౌండ్ అది సక్సెస్ అయింది. అదే ఆ తర్వాత ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్, గ్రేట్ ఇండియన్ టాలెంట్ అని, గ్రేట్ అమెరికన్ టాలెంట్ అని, ఈ విధంగా స్మాల్ ప్రాజెక్ట్స్ కూడా చేశాము. ఇప్పుడు మా ఫస్ట్ ఫిలిం ప్రొడక్షన్ మ్యూజిక్ మ్యాజిక్ అనే టైటిల్ తోటి ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. అయితే దీంట్లో ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క లైన్లో చెప్పాలంటే యూత్ బేస్డ్, యూత్ ఫోకస్డ్ ఒక మ్యూజికల్ షో. మొన్న మీరు చూసినట్లు ఏబిసిడి అనేది ఏ విధంగా అయితే ఒక డాన్స్ ఫోకస్డ్ యూత్ షో వచ్చిందో ఇది ఆ టైప్, కానీ యూత్ ఫోకస్డ్ మ్యూజికల్ షో. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు చూస్తూ ఉంటే ఆ టెక్నాలజీ పరంగా కానీ, టీవీ వల్ల కానీ, యూట్యూబ్ కానీ, ఇంటర్నెట్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఈ టెక్నాలజీ వల్ల రకరకాల మ్యూజిక్ కల్చర్ ఇవన్నీ కూడా ఈజీగా యాక్సెసిబిలిటీలోకి వచ్చేసాయి, ప్రత్యేకంగా యూత్కి వాళ్ళకి గ్యాడ్జెట్స్ అన్ని వాడుకోవడంలో. అందుకని వాళ్ళకు మల్టిపుల్ కల్చర్స్ కానీ, మల్టిపుల్ టేస్ట్స్ కానీ, మ్యూజికే కాదు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల మల్టిపుల్ టేస్ట్ పెంచుకుంటూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ కూడా టేస్ట్ పెంచుకోవడం, దాని ఇన్ఫ్లుయెన్స్ మన కల్చర్ మీద ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రత్యేకంగా మనం ఏ విధంగా అయితే ఇన్ని మల్టిపుల్ కల్చర్స్ అండ్ మ్యూజిక్ మన రీచ్లో అవైలబిలిటీలో ఉన్నాయో, ఈ వెస్టర్న్ మ్యూజిక్ కూడా అవైలబిలిటీలో ఉందో, కల్చర్ కూడా యాక్సెసిబిలిటీగా ఉందో, అయితే అవన్నీ కూడా అప్రిషియేట్ చేస్తూ మనం ఇండియన్ కల్చర్, ఇండియన్ మ్యూజిక్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో వెళ్ళాలనేది యూత్కి సంబంధించి ఒక మెసేజ్గా ఈ మ్యూజిక్ మ్యాజిక్ అనే చిత్రం స్టార్ట్ చేయడం జరిగింది. మీడియా వారందరికీ ఫస్ట్ నేను అన్ని రకాలుగానే కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన మొదటి వ్యక్తి మా ప్రొడ్యూసర్ గారు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు. ఒక యంగ్ డైరెక్టర్ని, ఒక టాలెంటెడ్ మాత్రమే కేవలం గుర్తించి ఇలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. దానికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను సార్కి. ఇక్కడున్న మనకి ఇప్పుడు అందరూ యూతేనండి, అందరూ కొత్త వాళ్ళే, మ్యాక్సిమం హీరోయిన్స్, మిగతా టీమ్ బ్యాచ్ మొత్తం అందరూ కొత్త వాళ్ళే. బేసిక్గా అందరినీ ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ సినిమా అండి. ఇది ఇంత ఎక్కువ బడ్జెట్ ఇవ్వటం నిజంగా సార్ నా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఇది ఒక 3 షెడ్యూల్స్లో ఫినిష్ చేద్దాం చూస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ భీమవరంలో ఉంటుంది, భీమవరం నుంచి రంగానే హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్ నుంచి నర్సాపూర్లో, ఇక్కడ మన మెదక్ డిస్టిక్ నర్సాపూర్లో ఉంటుందండి. 3 షెడ్యూల్స్లో సినిమాని ఫినిష్ చేద్దాం చూస్తున్నాము. మ్యాక్సిమం జూన్ జూలైలో రిలీజ్ చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది నాది ఫస్ట్ మూవీ వచ్చేసిన కొత్త బంగారు లోకం చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు సడన్గా ఇది ఈ ఛాన్స్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆడిషన్కి వచ్చానో, ఆడిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నన్ను ఫోన్ చేసి పిలిచారనమాట. రాగానే నేను షాక్ అయిపోయా, నువ్వు హీరోవి అనగానే. ఎందుకంటే ఈ కాలంలో ఎవరో కొడుకులు కానీ, లేకుంటే మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటాయి, కానీ మీ మూవీలో మాత్రం అలాంటిది ఏం లేదు. న్యూ క్యాస్టింగ్ అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ అలాంటి ఏం చూడకుండా ఈ మూవీ తీసుకున్నారు. అండ్ నాకు హీరోగా వచ్చినందుకు ఈ అవకాశం నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఆల్సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ సార్కి. అండ్ ఇది నాకు ఇంత పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్. నేను ఇది జీవితంలో మర్చిపోలేని మూమెంట్ అండి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూర్చుంటానని. బట్ ప్రొడ్యూసర్ గారి వల్ల, ఎందుకంటే ఈ కాలంలో కొత్త వాళ్ళని వితౌట్ బ్యాక్గ్రౌండ్ అండ్ మళ్ళీ ఎవరో ఇండస్ట్రీలో ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసుకోవడం అంటే ఇది చాలా కష్టం అండి. కానీ ప్రొడ్యూసర్ గారు డే చేసి కొత్త హీరోని తీసుకొని, కొత్త టాలెంటెడ్ వాళ్ళని తీసుకొని ఈ మూవీ చేయాలని ప్లాన్ చేశారు. సో దీనికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని మాత్రం నేను చెప్పగలనండి. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అండి. Hi, this is Kimaya. I'm from Bombay and I have done an acting course in Bombay and it's a big opportunity for me. It's a big platform and thanks to Mr. Shrikant Reddy that he has given me this opportunity to perform. And I will need all your blessings for this movie to make it a hit. And thanks to Mantrakshay sir. I don't know, I can't see him wherever he is. And I'm looking forward to it. I'm quite excited, quite nervous. Let's see what happens.
from Bombay. All I want to say is that this is my first break. I mean, this is my first time in acting, and I really want to thank both the producer and the director. And I hope this movie does really well. It's a youth-oriented musical movie, so I really want all of you to go and watch it. And we really need your blessings for a blockbuster. Thank you so much. నా పేరు త్రినాథ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ జెన్యూనిటీ. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో మేబీ క్యాస్టింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసినా సరే జెన్యూన్గా ఒక రికమెండేషన్స్ ఎవరు సన్ అనేది కాకుండా హీరో చెప్పినట్టు ప్యూర్లీ చూజన్ అకార్డింగ్ టు ద క్యారెక్టర్. ఎవరు క్యారెక్టర్ సూట్ అవుతారు ఏంటనేది బట్టే తీసుకున్నారు. ఇట్ వాజ్ జెన్యూన్ ఎఫెక్ట్ చేస్తున్నారు పాలం శ్రీకాంత్ రెడ్డి గారు. రియల్లీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద డైరెక్టర్ మంత్రాక్షర్ గారు, he was very confident about the script, and మేము స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్. నిజంగా మంచి కామెడీ. అండ్ ఇప్పుడు యూత్ ఎంత పోరాడుతున్నారు వాళ్ళ డిజైర్స్ని వాళ్ళు అచీవ్ చేయడానికి అనేది చాలా క్లియర్గా ఉంది స్క్రిప్ట్లో. అండ్ డెఫినెట్లీ యూత్కి చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ మూవీ. సో హోప్ఫుల్లీ మీ అందరూ హార్డ్ వర్క్ చేయడానికి, మా టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. అదేవిధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. And I wish, my team could, I wish once again all the best.